ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బండి. మనం వచ్చేసి ఇక్కడ మియాపూర్లో మనం బండి అయితే అన్లోడ్ అయింది. ఇప్పుడు లోడింగ్ అయితే వెళ్తున్నాం. ఖాళీ బస్సు లోడ్ ఉంటుంది కదా, ఆ లోడింగ్ అయితే వెళ్తున్నాం. ఏసీసీ సిమెంట్ బ్యాగులు ఉంటాయి కదా, అక్కడ కర్ణాటక సైడ్ సిమెంట్ ఫ్యాక్టరీ కన్నది. ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన బండి అయితే యాప్లో అయితే లేదు. యాప్లో 2 బకెట్లు అయితే తీసుకున్నాకైతే ఇక్కడ షాప్కి అయితే వెళ్ళిపోయినాం. ఆటోమొబైల్ షాప్కి అది తీసుకొని పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి అయితే మీటర్ బోర్డు అయితే 90% ఉంది. మనకు 2 బకెట్లు తీసుకుంటే మనకు 100 అయితే అయిపోతుంది. మనకు నెలకు ఒక 2-3 బకెట్లు పడతాయి. మనం బండి తిరగడం బట్టి పోసుకోవాలా. బండి ఎక్కువ తిరిగేదానికో ఎక్కువ పడతాయి, తక్కువ తిరిగితే 2 బకెట్లు పడుతుంది. అట్లా ఉంటుంది. వీళ్ళైతే ఇప్పుడైతే లోడింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఆగినాం, ఇప్పుడు తీసుకుందామని సరే వెళ్తున్నాం ఆడికే. చూడండి, మన బండి అన్లోడ్ చేసి రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకు ఇక్కడ ఆటోమొబైల్ షాప్ కనపడంగానే మేము యాప్లో బకెట్లు తీసుకుని అయితే 2 బకెట్లు అయితే పోసుకున్నాం. బండి అయితే మన గండిమైసం రోడ్ ఇది అయితే. बड़ा गाड़ी नहीं है. पूछो जी पहले, सेट का पूछो पहले. ఇక్కడ గండిమైసంలో అయితే గిరీస్ అయితే కొట్టిస్తున్నాం మన బండికి అయితే. అది ఒక 2 మనుషులు ఉండాలి, అది చేతుని కొట్టేది. అవి పాతకాలం మిషన్లు. ఇక్కడ వెనక సైడ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సైడ్ కొట్టురు. ఈ రోజులల్లో ఓళ్ళు చేతుని కొట్టుడు లేదు, ఓన్లీ మనకు ఏరుతోనే వస్తుంది. ఇప్పుడు గిరీసు పెద్ద మిషన్లున్నాయి, మిషన్లతో కొడుతారు. ఇప్పుడు ఈ పాతకాలం ఈ రోజులలో అయితే ఎవరు ఏం కొడతలేరు దీంతోనైతే. మన ఈ మిషన్లు అయితే జేసీబీలకు మన కోరుకోత మిషన్లకు ఉంటాయి కదా, వాటికైతే వాడతారు ఎక్కువ శాతం అయితే. పాతకాలం అయితే ఇవే వాడేది. లారీలో కూడా ఈ పంప్చర్ షాప్ కాడ అయితే మొత్తం పార్కింగ్ కూడా ప్లేస్ కూడా ఉంటుంది మనం బండ్లు పెట్టుకోవడానికి. మనకు ఇటు మియాపూర్ పోతుంది, ఇటైతే గండిమైసమ్మ. కొంచెం ముందు పోగానే మనకు గండిమైసం చివరస్ వస్తుంది సిగ్నల్. మస్తు ఎండలు అయితే దబాయించి కొడుతున్నాయి, మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇంకా రాను ఇంకా చాలా ఉన్నాయి ఎండాకాలం అయితే. ఇప్పుడు యాడ్లో పోసుకొని బకెట్లు అయితే లోపలైతే పెట్టేసుకున్నాం. అది మన టైర్లు కూడా వేసినాం. మనకు MRF టైర్లు ఫస్ట్ ఫ్రంట్, అది ఫస్ట్ ఫ్రంట్ తీసుకొని సెకండ్ ఫ్రంట్కి అయితే తీసుకున్నాం. ఒకటి స్టెప్ని కూడా పెట్టుకున్నాం. ఒకటి మన గోదాములు అయితే వేసినాం ఇంకో టైర్ అయితే. ఇది పొజిషన్ అయితే. ఈ గిరీస్ కొట్టంగానే అయిపోగానే వెళ్ళిపోవచ్చు మేము లోడింగ్కి అయితే. మళ్ళీ తొందర కొట్టుకొని పోవాలి. మనకు నో ఎంట్రీ అవుతుంది. మళ్ళీ నో ఎంట్రీ అయితే ఇక్కడ పోలీసులు ఉంటారు సిగ్నల్ కాడ, మళ్ళీ ఫోటోలు కొడతారు. అది ఉంటుంది. నో ఎంట్రీ టైం కూడా దగ్గరే ఉంది, ఇంకా అర్ధగంట ఉంది అంతే. అర్ధగంటలో మనం దాటేయాలి సిగ్నల్ అయితే. అక్కడ ముందు సైడ్ కొడుతుంది, ఆల్రెడీ అయిపోవచ్చింది. తనకైతే అవుటర్ రింగ్ కూడా ఎక్కి ఇక్కడ టోల్గేట్ దగ్గర కదా ఆగినాం. ఎందుకంటే మనకు ఫాస్ట్ కార్డ్ ఉంది కదా, అది కొత్తది సార్ పేరు మీదకి అయితే చేపిస్తాం. అది మైనస్ అయితే పడ్డది, 486 రూపాయలు పడ్డది. చేపిద్దామంటే మనకు పోయారు అయితే అవుటర్ రింగ్ అయితే ఎక్కేసినాం. షామర్పేటలో ఉన్నాం దగ్గర. ఇబ్రహీంపట్నంలో మన బండి అయితే లోడ్ అవుతుంది అక్కడ. ఇబ్రహీంపట్నం కాడ దిగి మన లొకేషన్ పెట్టారు, ఆ లొకేషన్ చూసుకుంటే వెళ్ళాలి. ఇది మనకు లొకేషన్ అయితే 60 కిలోమీటర్లు చూపిస్తుంది. వెళ్తూనే ఉన్నాం ఇక 60 కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం కాండ మీద అయితే పెట్టేసారు మన బండి అయితే. కాండ తీస్తారు.
మనకు లోడ్ అయినా కూడా కాంటాక్ట్ చేస్తారు. ఇదైతే కంపెనీ అది పెట్టుకుంటే మనకి బండి అయితే లోడ్ చేస్తారు. ఊరికే కాల్స్ చేస్తారు మనకైతే ఇంకెప్పుడు వస్తుంది అని బండి. ఇక దాదాపు అయితే కొట్టుకొని వచ్చేసినాం. బండి అయితే మొత్తం కంపెనీ మస్తు ఉంది, మంచిగా చేసారు. ఇక్కడ పార్కు లేక గడ్డి ఏదన్నీ వేసారు. ఈ కాంట పెట్టేటప్పుడు అయితే మనం దిగాలి, ఇద్దరం దిగాలి. నేను లోడ్ అయ్యేటప్పుడు వీడియోస్ ఇస్తాను, వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలే, డ్రైవింగ్ చేసిన అట్లా అని తీయలే. మొత్తానికి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఏమైందంటే వాళ్ళకు ఈ తెలుగు వస్తలేదు, మాకేమో హిందీ వస్తలేదు. అంబుజా సిమెంట్ బస్తాలు అయితే లోడ్ అవుతున్నాయి కర్ణాటక సైడ్. అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చేస్తారు లోడింగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ లోడింగ్ పొజిషన్ అయితే చాలా పెద్దగా ఉంది. కంపెనీ కూడా మీ ఇప్పటివరకు పోయిన కంపెనీలలో అయితే ఇది చాలా పెద్దది. ఇప్పుడైతే తాళం చేయాలి. మేము కంపెనీ పోయేసరికి చీకటి అవుతుంది, అక్కడ తాళం చేయకుండా అవుతుంది. ఎప్పుడైనా జర ఇద్దరు పూట ఉంది, జర తాళం చేయాలి, చలి పెట్టకుండా ఉంటుంది. బట్టలు వేసుకొని తాళం చేసి రావాలి. మనకి ఇలా అన్ని బ్యాగులు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ డ్రైవర్ల పొజిషన్ అయితే ఇట్లుంటుంది. ఏడ వాటర్ ఉంటే అలా వేయాలి తాళం అయితే. పాయింట్ టవాల్ తీసుకొని బకెట్ పట్టుకొని పోవాలి. ఏడు వీళ్ళు ఉంటాడా చేసి ఇటుకి రావాలి. మనకు లోడింగ్ అయితే ఎంతవరకు వచ్చింది చూసుకోవచ్చు. అప్పుడైతే ఇక ఆల్రెడీ సగం కన్నా ఎక్కువ అయితే అయిపోతుంది. స్నానం చేసి వెళ్ళి వస్తే అయిపోతుంది. ఇంకా మీరు ఒకసారి చూడండి, మనకు ఇలా అంబుజా సిమెంట్ బస్తాలు తయారైతాయి. ఆల్ట్రాటెక్ ఏసీసీ సిమెంట్ బ్యాగులు. ఇది ఆల్ట్రాటెక్, అది మనకు అది అంబుజా. ఏసీసీ బస్తాలు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇంకా కనపడలే, ఇంకా తయారు కాలేవు అవి. ఇది ఆల్ట్రాటెక్ సిమెంట్ బస్తాలు. మనకు సిమెంట్ ఒకసారి మనకు ఈ దారాలు ఎక్కి మనకు సిమెంట్ అయితే ఇలా పోయారు కంపెనీలు అయితే. ఇంకా మీకు చూపించి చూడండి ఎలా పోతారు. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, మలిచి ఉంటుంది. ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ హోల్లో మిషన్ పెడతారు, డైరెక్ట్ బస్తా నిండిపోతుంది. నేను ఒకసారి కంపెనీలో చూసినా కాబట్టి చెప్తున్నా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటికి సిమెంట్ బస్సులు వస్తాయి కదా, చిన్నపాటి హోల్ ఉంటుంది సైడ్కి, ఇట్లా మలిచి ఉంటుంది. ఇట్లా మలిచి ఉంటుంది సిమెంట్ బ్యాగ్ అయితే. అలా అసలు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. నేను ఎక్కడ చూసినా అంటే ఇక్కడ అంజన్ సిమెంట్ ఉంది కదా కోదార్లా, అక్కడైతే చూసిన. మనకి ఇక్కడ మనకు పెండా సిమెంట్ బ్యాగులు కూడా తయారవుతున్నాయి. మన బండి ఆల్రెడీ సగం కన్నా ఎక్కువ అయిపోయింది లోడింగ్. ఇది చాలా పెద్దగా ఉంది కంపెనీ అయితే. అన్న వాళ్ళు అయితే ఒకసారి బాగా చేస్తున్నారు, దగ్గర పోయి కూడా చూపిస్తాను చూడండి. బస్తాలు అయితే ఇలా తయారవుతున్నాయి మిషన్ లాగా అయితే. వీళ్ళకు సాలరీ వచ్చేసి అయితే 21,000 అయితే ఉంటాయట. ఒక్కరికి ఒక తిరిగి ఉంటుందంట, సీనియర్లకు ఎక్కువ ఉంటుందంట, కొత్త వాళ్ళకి అయితే 21,000 ఉంటుందంట. మరి ఇది అది ఇప్పుడు అన్న వాళ్ళు అయితే కనుక్కున్నా, ఇలా డ్యూటీ చేసిన అయితేనే. ఇక్కడైతే బస్తాలు అయితే ప్యాకప్ చేస్తారు బండిలో లోడ్ చేస్తానికి ఆల్ట్రాటెక్. ఇదైతే లెక్క పెడతారు, లెక్క పెట్టి ఇట్లా కట్ట కడతారు. కట్ట కట్టి అన్నీ ఒక దగ్గర వేసి కట్ట కడతారు, మన బండిలో లోడ్ చేస్తారు. లోడింగ్ చేసేవాళ్ళంట, కొత్త వాళ్ళంట, పాత వాళ్ళు ఉంటాయి, ఇటు వెళ్ళిపోయారంట. లోడింగ్ మొత్తం మనకు ఆగం చేసారు. పట్టగుటాలకు కట్ట వస్తలేదు, తాడు కట్టలేదు, మాకు డ్యూటీ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం అని అంటున్నాం. అటు అంటే బతలాడుకొని పట్ట అయితే వేసినాం. ఇప్పుడు తాడికైతే బొమ్మాయి మూలు వేయాలి. బొమ్మాయి మూలు వేస్తేనే మనకు వైట్ వచ్చింది కదా లోడింగ్. బొమ్మ మూలు వేస్తేనే మనకు చాలా గట్టిగా ఉంటుంది, లోడు కదలదు. అట్లని మళ్ళీ ఆపిన 2 రోజులు వేసి తాడింగ్ అయితే. బీఆర్ఓలు చాలా హుషారు ఉంటారు ఎందుకైనా. అట్లా అయింది పొజిషన్ అయితే. మళ్ళీ వాళ్ళు అందరూ ఉండలే, ఇద్దరు ఉన్నారు కదే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక మా బాధ మేము పడుతున్నాం ఫ్రెండ్స్. చాలా హైట్ వచ్చింది కాబట్టి మన బాధ మనం పడాలి. సిమెంట్ అయితే మనం కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ తాడేరంటే ఫోన్ పట్టుకొని చూస్తుండు, ఇట్లుంటుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కిండు, పైకి ఎక్కి ఫోన్ పట్టుకొని చూస్తుండు. ఆ పట్ట కూడా మనమే వేసినాం. వాళ్ళు ఏం పని చేసి నిలబడి చూస్తారు బీఆర్ కొడుకులు.
మళ్ళీ బొమ్మాయి మూలు వేసినాక ఇది ఒక 3-4 బట్టి గుంతనే జర గట్టి అవుతుంది మనకు. అట్లా అని ఆపినాం. వాళ్ళు వచ్చిన తర్వాతనే మనం లోడింగ్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. దమ్మిటేర్ అయితే పలిగింది. లోడ్ వేసుకోబోతుంటే ఇక్కడ కొడంగల్ దాడంగా టైర్ అయితే పలిగిపోయింది. చాకి పెట్టారు. టైర్ తీసుకొని షిప్నింగ్కి తీసుకున్నాం. పలిగిన టైరు కర్ణాటక ఇది ఎంట్రీ అయిపోయినాం. మనం సిమెంట్ ఫ్యాక్టరీ కూడా దగ్గరికి కూడా వచ్చినాం. ఇంకా అన్నం కర్రీ ఏమనుకోలే. ఇప్పుడే చిక్కుడుగా వెళ్తున్నాం. చిక్కుడుగా మొత్తం లోపల మొత్తం పురుగులు ఉన్నాయి. ఇప్పుడు టిఫిన్ చేద్దామని అయినాం. టైం వచ్చి అయితే 11 అవుతుంది. మందా అయితే అయినాం. మొత్తం బార్డర్లు దాటుకుంటా కర్ణాటకకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక ముందు పోతే రాయచూరి వస్తుందంట. మొత్తానికైతే కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మన బండి కూడా ఇక్కడ చట్నీడకి అయితే పెట్టుకేసుకున్నాం. దాదాపు మనం 300 కిలోమీటర్ దాకా వచ్చేసినాం. మనకు కొడంగల్ దాటి అన్ని కర్ణాటక దాటుకొని అయితే వచ్చేసినాం. కంపెనీ అయితే ఇక్కడ అయితే ఉందంట. పార్కింగ్ ఒక దగ్గర ఉంది, కంపెనీ ఒక దగ్గర ఉంది. మనకి ఇది చిన్నగా ఉంది పార్కింగ్ అయితే. కంపెనీ అయితే అక్కడ రైల్పేట సైడ్ అయితే ఉంది. మనకి ఇప్పుడు అన్ని రేకులు ఉన్నాయి, కనపడతలేదు. అటు సైడ్ అయితే ఉందంట. చూడాలి అటు సైడ్ అయితే. మన బండి ఎప్పుడు ఎంట్రీ చేసుకుంటారేమో తెలియదు. ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అబ్బా. అయితే ఇది ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్ అయితే. లొకేషన్ పెట్టుకొని ఇక్కడికైతే వచ్చేసినాం. లొకేషన్ పెట్టుకుంటా. ఇప్పుడు ఇక మనకి ఎంట్రీ అయితే మళ్ళీ తాండ్రకి వెళ్ళి మళ్ళీ లోడ్ వేసుకొని అయితే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. నేను ఆన్లోడ్ పొజిషన్ చూపిస్తా. మన కంపెనీలకు రాని చూడాలి, చూసేది చూపిస్తా. ఇలా అయితే ఇక్కడ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఏసీసీ ఉంది, మనకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉందంట. మనం వేసుకొచ్చింది అయితే అంబుజా సిమెంట్ బ్యాగులో. ఇది ఫ్రెండ్స్ మనకు టైం వచ్చి అయితే 1 అయితే అవుతుంది. సో నేను కంపెనీ పొజిషన్ మొత్తం చూపిస్తాను. కంపెనీ దగ్గర పోయినాక మధ్యాహ్నం 1ంటికి అట్లా వచ్చినాం. బండి ఇంకా అన్లోడింగ్ ఏం చేసుకోలేరు. హలో, నేను 2ంటికి వచ్చినానని చెప్పిన వాళ్ళకు. చెప్తే రేపు మార్నింగ్ అవుతుంది అన్నాడు. మళ్ళా ఈయనే మనకు ఇక్కడ వాటర్ కూడా లేవు మళ్ళా. అది అలాంటి పొజిషన్ ఇది వీడికైతే. మాకైతే ఇంకోసారి లోడింగ్ పెట్టుకోకుండా అయిపోయింది మాకు. ఎట్టున్న బండి అట్నే పెట్టినాం. ఇంతవరకు సైలెంట్గా అయింది. ఆ కంపెనీలో పోయినా వాళ్ళకు తెలుగు ఒక్కరికి వస్తలేదు. నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. అది పొజిషన్. జాకెట్, హెల్మెట్, షూ ఉంటేనే లోపల పంపిస్తారంట గేట్ లోపలికి. అట్లా అని మళ్ళీ బండి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ దొంగలు ఉంటారంట. ఇప్పుడే రోడ్డు మీద పోయి తినేసి వచ్చినాం. తాళం వేసుకొని అయితే పోయినాం. లేదంటే బండిలో మొత్తం కాల్ చేస్తారంట. పర్సు, ఫోన్లు అన్నీ పోతాయంట. అందుకే జాగ్రత్త ఉండాలి ఇక్కడ కంపెనీలో అయితే. ఇది ఫ్రెండ్స్ అక్కడైతే కంపెనీ మెయిన్ గేట్ కాడ పోయినా చూపిస్తాం. బండి అయితే 7వ తారీఖు అట్లా వచ్చినాం కంపెనీకి. ఇలా అయితే 8వ తారీఖు, అంటే 2 రోజులు. కంపెనీ మెయిన్ గేట్ అది ఉంది, అటు ఉంది కదా అదే. ఇప్పుడే బండి లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఒక్కళ్ళంటే అలౌట్, అందుకే ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడైతే ఏమో తెలియదు. మళ్ళీ అన్లోడ్ వేసుకొని అయితే తాండూరుకి అయితే వెళ్ళిపోవాలి. ఈ నుంచి అయితే ఆ మెయిన్ గేట్కి ఆడ పోగానే దింపిరు.
ఒకళ్ళు అలవాటు అంటారు, అందుకే అప్పుడే దిగి ఇక్కడికైతే వచ్చేస్తున్నాయి. ఇక్కడ అన్నీ చెట్లే ఉన్నాయి, అన్నీ చెట్లే. పార్కింగ్ వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుంటే అయిపోతుంది. ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చెత్త బండ్లు ఉంటాయి కదా, ఆ చెత్త బండ్లో మొత్తం అవన్నీ వేసుకొచ్చారు కంపెనీలకు. దాదాపు చాలా బండ్లు వచ్చినాయి, ఒక 7-8 బండ్ల దాకా వచ్చినాయి లైన్గా ఇచ్చినాయి దానికైతే. అండి తమిళనాడు, ఏపీ బండ్లు, మహారాష్ట్ర బండ్లు. అది మరి చెత్తతో ఏం చేస్తారో కూడా తెలియదు మనకైతే. అంటే నాకు వచ్చిన వీడియో అయితే తీస్తున్నా. విడదాంగా అయితే లైన్ అయితే నైట్ అయితే పార్కింగ్లో వచ్చి నైట్ పార్కింగ్లో అయితే పెట్టేసుకోరు. ఇప్పుడైతే బండి బిలాంగా వచ్చేస్తారు. ఇక జాకెట్, హెల్మెట్, షూ ఉండాలంట. షూ ఉంటేనే లోపల పంపిస్తారంట, లేదంటే బయటనే. అయితే ఇంత అయితే కంప్లీట్ చేద్దాం. పొద్దున పోయింది బండి అయితే కంపెనీలోకి అయితే. ఇప్పుడైతే బయటకు అయితే వచ్చింది, చీకటి అయిపోయింది, 7 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనకైతే ఇక్కడ కర్ణాటక వాడి అంట, వాడిలో అయితే ఈసీసీఎల్ అయితే అన్లోడ్ అయిపోయింది. ఈ నుంచి అయితే తాండూరుకి వెళ్ళిపోవాలి. తాండూరు అయితే ఈ నుంచి అయితే 100 కిలోమీటర్లు అయితే వస్తుంది. అడువేలు లోడింగ్ పెట్టుకుని హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి మనం అయితే. వీడియోని అయితే హైదరాబాద్ నుంచి మన కర్ణాటక వాడికి మనం వీడియో అయితే కంటిన్యూ చేసేయలేను, ఎందుకంటే మధ్యలో మనకు టైర్ కూడా పలిగిపోయింది, మనకు డమ్మి టైర్ అయితే. మనం అందుకు అది కూడా కవర్ చేసుకుని మొత్తం లొకేషన్ పెట్టుకుని అయితే ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ మనం రావడం ఇక్కడ వాడికి, అందుకే మేము మొత్తం కంటిన్యూ అయితే చేసేయలేం. అందుకే అక్కడక్కడికైతే కొన్ని ఇచ్చేసినాం. చూడండి ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ తప్పకుండా.